40 రోజుల గల్ఫ్ యుద్ధంలో ఓడిన ఆసాములు ఎవరు, గెలిచిన విజేతలు ఎవరు? సీజ్ ఫైర్కు అంగీకరించిన తర్వాత కూడా ఎన్ఆర్ఐలను భారత్ ఎందుకు అలర్ట్ చేసింది? సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చినా ఇజ్రాయిల్ ఎందుకు విరుచుకుపడుతోంది? ఇరాన్ ఏం చేస్తోంది? సీజ్ ఫైర్ అనేది ఇరాన్ ఆడుతున్న నాటకమా? అమెరికా ఇరకాటానికి ఇది సంకేతమా? ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న ట్రంప్ ఆ వెంటనే యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? అంతర్జాతీయ రహదారిగా ఉన్న హార్ముజ్ స్ట్రెయిట్ మీద ఇరాన్ టోల్ ఎలా వసూలు చేస్తుంది? గల్ఫ్ వార్లో ఒంటరి అయింది ఎవరు? ఇరాన్ను కంట్రోల్ చేయడం ఇజ్రాయెల్కు సాధ్యమేనా? పల్లెటూరి తెలుగు ప్రజలు ఇరుగు పొరుగు సఖ్యంగా ఉండాలంటే చెప్పుకునే మాట ఒకటుంది. అదే తెగేదాకా లాగకూడదు అనే అతి సామాన్యమైన నానుడి. ఏ పక్షమైనా కూడా ఏ విషయాన్నైనా లాగుతూ తెగేదాకా తెచ్చుకోకూడదు అని మన పల్లెటూరి పెద్దలు తమ అనుభవాన్నంతా రంగరించి చెబుతారు. ఆ మాట విన్నవారు బాగుపడతారు, వినని వారు చెడిపోతారు. బహుశా అగ్రరాజ్య అధినేత ట్రంప్కు మనవాళ్ల అనుభవజ్ఞానం గురించి తెలియకపోయి ఉండవచ్చు. తెలిసి ఉంటే కనుక ఏ రామయ్యనో రంగయ్యనో అమెరికాకు పిలిపించుకుని అలాంటి ఓ 4 మంచి మాటలు చెప్పించుకుని ఉండేవారేమో. ఆ విధంగా తాను బాగుపడమే కాక అమెరికన్లు అందర్నీ బాగుచేసి ఉండేవారు. కానీ ఏం లాభం? తెగేదాకా లాగకూడదు అన్న కామన్ సెన్స్ లేకపోవడం వల్ల తెగిపోయిన తాడును కూడా మళ్ళీ అంటు పెట్టుకోవాల్సిన దుస్థితిలోకి ట్రంప్ నెట్టివేయబడ్డాడు. అంటే అమెరికా అధినేత ఇప్పుడు నవ్వుకునేవారి ముందు బోల్తా పడ్డట్టయింది మాట. గల్ఫ్లో అత్యంత కీలక దేశమైన ఇరాన్ను ఇజ్రాయిల్, అమెరికా టార్గెట్ చేసి ప్రపంచానికి పెను సమస్యగా మారాయి. ఇరాన్ను పిల్లకాకిగా భావించిన అమెరికా అధినేత 1-2 వారాల కంటే ఈ దాడికి ఎక్కువ సమయం పట్టదు అని, ఆలోపు ఇరాన్ను చెప్పు కింది తేలులను నలిపివేస్తానని బీరాలు పలికాడు. చెప్పినట్లు వినకపోతే ఆ తరువాత చెప్పుకోవడానికి కూడా ఎవరూ మిగలకుండా చేస్తానని హోంకరించాడు. ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నది ఇజ్రాయిల్ అయినప్పటికీ ఇజ్రాయెల్కు పూర్తి అండదండలు అందించి పరోక్షంగా యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు ట్రంప్. గాజా, లెబనాన్, సిరియా, ఇరాక్, ఈజిప్ట్ వంటి ప్రాంతాల మీదుగా టెర్రరిస్టు శక్తులకు ఇరాన్ అండదండలు అందిస్తుందన్న ఆరోపణలతో ఇజ్రాయిల్ ఇరాన్ను టార్గెట్ చేసింది. అటు అణ్వాయుధాలను కూడా సమకూర్చుకుంటోందని ఇజ్రాయిల్ చాలా కాలంగా వాదిస్తోంది. అదే అనుమానం అమెరికాకు కూడా ఉంది. ఇరాన్ సైతం ప్రమాదకరమైన అణుధార్మిక శక్తి కలిగిన యురేనియంను సేకరించుకుంటోంది. అయితే తన ఉద్దేశం అణుపరీక్షలకు కాదని సామాన్యుడికి అవసరమైన పవర్ యూటిలిటీ కోసమే యురేనియం నిల్వ చేసుకుంటున్నామని ఇరాన్ బుకాయిస్తోంది. అయితే ఇరాన్ ఉద్దేశం ఏంటి అనేది అమెరికాకు, ఇజ్రాయెల్కు స్పష్టంగా తెలుసు. అందువల్లే రానున్న రోజులలో ఎలాంటి ఉపద్రవం రాకుండా ఉండేందుకే ఇజ్రాయెల్ బాంబు దాడులు మొదలుపెట్టింది. పనిలో పనిగా అమెరికా కూడా ఇజ్రాయెల్కు వంతపాడింది. ఇరాన్లో ఇస్లామిక్ మతమౌఢ్యం వెరితలలో వేస్తోందని, ఇజ్రాయెల్ను అంతం చేయడమే ఎజెండాగా పెట్టుకుందని, అలాగే అక్కడ డెమోక్రటిక్ శక్తులను కూడా దారుణంగా అణచివేస్తున్నారని, ప్రపంచానికి పెను సమస్యగా ఉన్న ఇరాన్లో ఈ దుష్టపాలన అంతమై ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేసే కొత్త పాలన రావాలని ట్రంప్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ఈ 3 దేశాల మధ్య ట్రయాంగిల్ వార్గా మారింది. మరి ఈ ట్రయాంగిల్ వార్లో అమెరికా లక్ష్యం నెరవేరిందా? ఇజ్రాయిల్ ఆందోళనకు పరిష్కారం దొరికిందా? ఇరాన్లో సంఘ విద్రోహక ఇస్లామిస్టుల ప్రాబల్యం అంతమైందా? అందులో ఏ ఒక్క లక్ష్యం కూడా సాకారం కాలేదు. అయినా సీజ్ ఫైర్ మాత్రం జరిగింది. మరి ఎవరు ఓడినట్లు, ఎవరు గెలిచినట్లు?
ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం 2 వారాల్లో ముగుస్తుందని అమెరికా భావించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ట్రంప్లో పంతం, పట్టుదల పెరిగిపోయాయి. ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఇరాన్లో ఆయుధ నిల్వలు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య నేతలు ఉండే రహస్య నివాసాలను ఇజ్రాయిల్, అమెరికా టార్గెట్ చేశాయి. ఇరాన్లో కీలకమైన నేతలంతా హతులవుతున్నారు. ఎంతమంది హతులైనప్పటికీ కొన్ని గంటల్లోనే వారి వారసులు కూడా పుట్టుకొస్తున్నారు. ఈ యుద్ధం సీజ్ ఫైర్ జరిగిన ఏప్రిల్ 8వ తేదీ నాటికి అమెరికా $40 బిలియన్ పైనే ఖర్చు చేసిందని ఒక అంచనా. అంటే రోజుకు కనీసం $1 బిలియన్ చొప్పున అమెరికా ఖర్చు చేసిందన్నమాట. అది కాకుండా మరో $200 బిలియన్ అప్రూవల్ కోసం ట్రంప్ కాంగ్రెస్ను కోరారు. అటు అమెరికాలో డాలర్ విలువ క్షీణించడం ఒక ఎత్తు, ప్రపంచ వాణిజ్యం క్రమంగా స్థానిక కరెన్సీలో జరిగిపోతూ ఉండడం మరో ఎత్తు. ఇలా పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయిన అమెరికాలో అటు ఇరాన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చింది. అమెరికన్ పౌరులలో ట్రంప్ మీద వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. వచ్చే ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలకు గండిపడుతుందన్న వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో యుద్ధం ఆపాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి ట్రంప్ కూరుకుపోయాడు. మరోవైపు ఇజ్రాయెల్ ఈ యుద్ధం కోసం డిఫెన్స్ బడ్జెట్ను గణనీయంగా పెంచింది. నెతన్యాహు ఇప్పటికే దాదాపు $12 బిలియన్ ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఇరాన్ గురించి చెప్పుకుంటే మిలిటరీ మీద వెచ్చించిన ఖర్చు తక్కువే అయినప్పటికీ దేశం ఆర్థికంగా బాగా నష్టపోయింది. జీడీపీ మీద గణనీయంగా ప్రభావం పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా డ్యామేజ్ అయింది. అటు మిలిటరీ పరంగా బడ్జెట్ను 200% పెంచింది. ఇరాన్కు నష్టం జరుగుతున్న యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు కొనసాగిస్తానని తెగేసి చెబుతోంది కూడా. అమెరికా, ఇజ్రాయెల్ బాంబర్లు పవర్ ప్లాంట్లను టార్గెట్ చేయకుండా ఉండడానికి ఆయా కీలకమైన ప్రాంతాలలో మానవహారాలను కూడా ఏర్పాటు చేశారు. ఇరాన్ దారికి రాకపోతే దాని నాగరికతను కూడా భూస్థాపితం చేస్తానని అమెరికా అంటుంటే ప్రతి ఇరాన్ పౌరుడు కూడా అమెరికాతో పోరాడతాడని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెషెష్కియాన్ చెబుతున్నారు. ఇరాన్ను అతి సులువుగా దారికి తెచ్చుకోవచ్చని అమెరికా భావిస్తే అమెరికాను ముప్పు తిప్పలు పెడుతోంది ఇరాన్. ఒక్క అమెరికాను మాత్రమే కాదు, ప్రపంచానికి అవసరమైన చమురు వ్యాపారం తమ దేశపు సరిహద్దులో గుండా జరుగుతున్న అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని హార్ముజ్ జలసంధిని అస్త్రంగా మలుచుకుంది. నేరుగా అమెరికాను, అలాగే అమెరికాకు సహకరించే దేశాలను తనకు శత్రు దేశాలుగా ఇరాన్ ప్రకటించుకుంది. తన భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుందని భావించిన అన్ని దేశాల వ్యవస్థలను ఇరాన్ టార్గెట్ చేసింది. అందుకు ఇరాన్ దగ్గరున్న ఏకైక అస్త్రమే హార్ముజ్ స్ట్రైట్. ఈ యుద్ధం 40 రోజుల పాటు నిరంతరాయంగా నడవడానికి, ఆ తర్వాత 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం ఏర్పడడానికి, అదే సీజ్ ఫైర్ను అటు ఇరాన్, ఇటు ఇజ్రాయిల్ పెద్దగా లక్ష్య పెట్టకపోవడానికి హార్ముజ్ స్ట్రైట్ చుట్టూ నడుస్తున్న జియో పాలిటిక్సే కారణమని చెప్పుకోవాలి. హార్ముజ్ స్ట్రైట్ అంతర్జాతీయ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటున్న ఒక జలసంధి. పర్షియన్ గల్ఫ్ను ఒమెన్, సింధు శాఖతో అరేబియా సముద్రంతో కలిపే ఒకే ఒక సముద్ర మార్గం ఇది. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలతో కలిసి ఉన్న జలమార్గం ఇప్పుడు ఇరాన్ నియంత్రణలోకి వెళ్ళింది. జలసంధికి ఆవల ఇరాన్, యువతల ఒమన్ దేశాలు అతి పెద్ద భూభాగంతో కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఒమన్, ఇరాన్ కలిసి మాస్టర్ గేమ్ స్టార్ట్ చేశాయని చెప్పాలి. దీంతో హార్ముజ్ జలసంధి ఒక ప్రపంచ శక్తి సమతుల్యతకు చెక్ పాయింట్గా మారింది. గల్ఫ్ చుట్టూతా ఉన్న దేశాలలో దాదాపు 100 ఏళ్ల క్రితం చమురు నిల్వలు బయటపడిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రపంచ ప్రాధాన్యత ఏర్పడింది. ఎవరు ఆ మార్గాన్ని నియంత్రిస్తారో, ఎవరికి బెదిరించగలిగే కెపాసిటీ ఉంటుందో వారికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కంట్రోల్ ఉంటుంది. అందుకే దాదాపు గత 100 ఏళ్లుగా ప్రపంచ రాజకీయాలు ఈ హార్ముజ్ చుట్టూనే తిరుగుతున్నాయి అంటే అతిశయోక్తి కానే కాదు. హార్ముజ్ కనీసం 33 కిలోమీటర్ల వెడల్పుతో నౌకలు వెళ్లే మార్గంగా ఉంది. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్లు అంటే ప్రపంచ చమురు ఉత్పత్తిలో 30% ఇక్కడి బావుల్లోంచి తీసిందే. అలాగే ప్రపంచ చమురు వినియోగంలో 20% ఇక్కడి నుంచి వచ్చిందే అని గమనించాలి. ఇక ఎల్ఎన్జీ విషయానికి వస్తే
ప్రపంచ ఎల్ఎన్జీ ఉత్పత్తిలో 20% ఖతార్ నుండి హార్ముజ్ మార్గం గుండానే బయటకు వెళుతుంది. మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇక సౌదీకి, యుఏఈకి కొన్ని పైపులైన్లు ఉన్నా రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఆ పైపులైన్ల గుండా మళ్లించగలవు. మిగతా 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును హార్ముజ్ గుండానే సరఫరా చేయాలి. అందుకే దీన్ని వరల్డ్స్ ఆయిల్ ఆర్టరీ అని అంటారు. అంటే ప్రపంచ చమురు ధమనిగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఒక వారం చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే బ్యారెల్ ధర $150 దాటుతుందని అంచనా. అందుకే ఇక్కడ చమురు రవాణా ఆగిపోకుండా అన్ని దేశాలు శ్రద్ధ వహిస్తాయి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆగిపోతే ప్రపంచ వినియోగ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైపోతాయి. (1908) ఇరాన్లో బ్రిటిష్ కంపెనీ అయిన ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ మొదటి మిడిల్ ఈస్ట్ చమురు బావిని కనుగొంది. ఆ తరువాత 1938లో సౌదీ అరేబియాలో భారీ నిల్వలు బయటపడ్డాయి. అప్పుడే అమెరికన్ కంపెనీలు ఇక్కడ ఎంటర్ అయ్యాయి. 1950 నుండి 1970 మధ్య కువైట్, యుఏఈ, ఖతార్, ఇరాక్లలో భారీ చమురు నిల్వల వెలికితీత మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం చమురుకు గుండెకాయగా మారింది. ఆధునిక కాలంలో యూరప్లోని అగ్రదేశాల్లో దీని ప్రాధాన్యతను గుర్తించి తమ వ్యూహాల్లో భాగం చేసుకున్నది బ్రిటన్ సామ్రాజ్యమే. ఇది 1800వ సంవత్సరం ప్రారంభంలోనే మొదలైంది. దీని వెనుక ప్రధాన వ్యూహకర్త బ్రిటన్. ఆ దేశం ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా ఖ్యాతికెక్కింది. భారతీయులు పాఠ్యపుస్తకాల్లోనూ అదే చదువుకున్నారు. ఇంగ్లండ్కు సంబంధించినంత వరకు భారత్ అనేది అత్యంత కీలకమైన రాజ్యం. భారత్ను కాపాడుకోవాలంటే యూరప్ నుండి భారత్కు వచ్చే సముద్ర మార్గాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. ఆ మార్గంలో హార్ముజ్ జలసంధి ఒక కీలకమైన గేట్వేగా భావించారు. 1820 కాలంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర దోపిడీలు ఎక్కువగా జరిగేవి. ఆ దోపిడీదారులు బ్రిటిష్ నౌకలను, భారత్కు వచ్చే వాణిజ్య నౌకలను దోచుకునేవారు. బ్రిటన్ దీన్ని సహించలేకపోయింది. 1820లో సముద్ర శాంతి ఒప్పందం చేసుకుంది. గల్ఫ్లోని అరబ్ రాజ్యాలు అయిన ఇప్పటి యుఏఈ, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. మీరు సముద్ర దోపిడీని ఆపితే మేం మీకు రక్షణ ఇస్తాం, అలాగే బ్రిటిష్ నౌకలు స్వయంగా పెట్రోలింగ్ చేస్తాయి అంటూ పైరేట్స్తో బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. ఇలా బ్రిటన్ గల్ఫ్ను తమ సెక్యూరిటీ గొడుగు కిందకు తీసుకొచ్చుకుంది. ఇది భారత్కు వెళ్లే మార్గాన్ని రక్షించడానికి మాత్రమే కాదు, ఫ్రాన్స్, రష్యా వంటి పోటీ దేశాలను గల్ఫ్లోకి రానేయకుండా కూడా వ్యూహం అన్నమాట. ఇరాన్ తర్వాత సౌదీ, కువైట్, యుఏఈలలో కూడా చమురు వెలికి వచ్చింది. అప్పటి నుండి ప్రపంచమంతా చమురుపై ఆధారపడడం మొదలైంది. 20% చమురు ఈ జలసంధి గుండానే వెళ్తున్న కారణంగా బ్రిటన్ తన రక్షణను మరింతగా కట్టుదిట్టం చేసింది. అటు గల్ఫ్ రాజ్యాలు కూడా బ్రిటన్ రక్షణ కోరుకున్నాయి. ఎందుకంటే బ్రిటన్ వ్యాపారానికి పరిమితమై అరబ్బుల రాజ్యాలలో జోక్యం చేసుకోలేదు. అయితే 4వ, 5వ దశకాల తర్వాత బ్రిటన్ ఆధిపత్యంలో ఉన్న అనేక దేశాలు స్వాతంత్రం పొందడంతో గ్రేట్ బ్రిటన్ బలహీనపడడం ప్రారంభించింది. ఇటు భారత్ కూడా స్వాతంత్రం పొందింది. అందువల్ల గల్ఫ్లో బలగాలను ఉంచడం ఖర్చుతో కూడుకోవడంతో 1971 నాటికి గల్ఫ్ నుండి తమ సైన్యాలు, నౌకలు వైదొలుగుతాయని బ్రిటన్ ప్రకటించింది. ఇలా బ్రిటన్ తప్పుకోవడంతో ఆ వ్యాక్యూమ్లోకి అమెరికా ఎంటర్ అయింది. అమెరికా ఎంట్రీ తర్వాత ఆటే మారిపోయింది. బ్రిటన్ తర్వాత గల్ఫ్ మీద మొదలైన అమెరికా ఆధిపత్యం నేటికి చమురులో మంటలు రేపుతూనే ఉంది. 1953లో అమెరికా ఇరాన్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని మొసాదెక్ను కూలదోసి షా రజా పహ్లవీని గద్దెనెక్కించింది. అందుకు ముఖ్య కారణం మొసాదెక్ చమురును జాతీయం చేయడమే. ఆ విధంగా ఇరాన్లో అమెరికా వ్యతిరేకతకు బీజం పడింది అంటారు చరిత్రకారులు. ఇక 1979లో ఐతొల్లా ఖొమేనీ ప్రభావంతో ఇస్లామిక్ విప్లవం వల్ల షా రజా పహ్లవీ పాలన కూలిపోయింది. అమెరికా మీద వ్యతిరేకత మరింతగా పెరిగింది. అమెరికా ఎంబసీ మీద దాడుల వంటి ఘటనలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా, ఇరాన్ దౌత్య సంబంధాలు తెగిపోయాయి. ఇరాన్ అమెరికాకు శత్రుదేశంగా మారింది. ఇరాన్లో షియాల ప్రాబల్యం ఉంటుంది. ఆ పక్కనే ఇరాక్ ఉంటుంది. ఇరాక్లో సున్నీల సంఖ్య ఎక్కువ.
అమెరికా ఇరాక్కు రహస్యంగా మద్దతు ఇస్తూ ఇరాన్ మీదకి ఉసుగొల్పింది. సరిహద్దు వివాదాలు, చమురు ఫీల్డ్లు, ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత గల్ఫ్లో ఇరాన్ ఆధిపత్యం వహించడంతో సద్దాంకు భయం పట్టుకుంది. దీంతో ఇరాన్ ఇరాక్ వార్ 1980 నుండి 8 ఏళ్ల పాటు జరిగింది. ఇరాక్కు అమెరికా అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది. యుద్ధం భూతలం మీద నుండి సముద్రతలం మీదకు మారింది. దీంతో న్యూట్రల్ దేశాలు కూడా తమ షిప్పులకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పి దారి మార్చుకున్నాయి. అటు అమెరికా ఇరాక్కు రహస్యంగా మద్దతు ఇస్తూ యుద్ధాన్ని ఎగదోసింది. ఇరాక్కు మాత్రమే కాక ఇరాన్కు సైతం ఆయుధాలు అమ్ముకుంది అమెరికా. ఇరాన్లో అమెరికా మీద శాశ్వత శత్రువుగా ముద్రపడిపోయింది. 1995 తరువాత అణు కార్యక్రమం పేరుతో తీవ్ర ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ చమురు ఎగుమతి 2.5 మిలియన్ బ్యారెల్స్ నుండి 1 మిలియన్ బ్యారెల్స్కు పడిపోయింది. ఇక ఇరాన్ ఆర్థికంగా ఒంటరైంది, కానీ లొంగలేదు. ఇరాన్ యురేనియం సిద్ధ చేసే ప్రక్రియను వేగవంతం చేసుకుంది. ఆ విధంగా హార్ముజ్ మార్గంలో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధ ప్రభావం ఆనాటి పరిణామాలు, పర్యవసానాల ఫలితమే అని అర్థం చేసుకోవాలి. హార్ముజ్ జలసంధిని రక్షించే పేరుతో అమెరికా 1980ల నుండే గల్ఫ్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంది. కానీ ఇప్పుడు ఇరాన్ 2 రకాలుగా సమకూర్చుకున్న శక్తులతో అమెరికా దాని మిత్ర దేశాలకు భారీ సవాలు విసిరింది. అందులో ఒకటి సాంకేతిక అంశం అయితే రెండవది భౌగోళిక అంశం. అమెరికా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPSను 1970ల నుండి నడుపుతోంది. ఇది కేవలం ఫోన్ లొకేషన్ చూపడానికి మాత్రమే కాదు, యుద్ధంలో క్షిపణులు, డ్రోన్లు, షిప్పులు, విమానాలు సరైన లక్ష్యం వైపు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. అమెరికా GPS సిగ్నల్ను ఎప్పుడైనా జామ్ చేయవచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు. ఇది అమెరికా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో అతిపెద్ద ఆయుధం. చైనా దీనికి ప్రత్యామ్నాయంగా బీడౌగ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే BDS-3 అనే తన సొంత శాటిలైట్ నెట్వర్క్ను 2020 నాటికే పూర్తి చేసింది. ఇది GPS కంటే మరింత ఖచ్చితమైందని, జామింగ్ను అడ్డుకుంటుందని నిపుణులు చెబుతారు. చైనా రూపొందించిన టెక్నాలజీని అన్ని సైనిక, సివిలియన్ సిస్టమ్లలోకి షిఫ్ట్ చేసింది ఇరాన్. ఇలా అమెరికా మీద ఇరాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించే పరిస్థితికి వచ్చింది. 2025లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ వాడే GPSను ఇరానియన్లు భారీగా జామ్ చేశారు. వారు ఉపయోగించిన మిసైళ్లు, డ్రోన్లు నావిగేషన్ కోల్పోయాయి. దీంతో ఇరాన్ నాయకత్వానికి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక ఇరాన్ అమెరికా చేతుల్లో బందీ కాదు అనే నిర్ణయానికి వచ్చేశారు. అందుకు బదులుగా చైనా బైడౌ మిలిటరీ టైర్ సిగ్నలింగ్ వ్యవస్థకు జామింగ్ రెసిస్టెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా ఇరాన్ తన క్షిపణులను, డ్రోన్లను ఖచ్చితంగా గురి తప్పకుండా డ్రైవ్ చేయగలుగుతోంది. అటు అమెరికా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లెవరేజ్ గణనీయంగా తగ్గింది. దీన్నే సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ బదులు చైనా మ్యాప్ ఉపయోగిస్తే అమెరికా మన లొకేషన్ను కనిపెట్టలేదు లేదా అడ్డుకోలేదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వ్యవస్థ కారణంగానే హార్ముజ్పై ఇరాన్ ఆధిపత్యం పెంచుకోగలిగింది. ఉత్తర తీరం మొత్తం ఇరాన్ అధీనంలో ఉంది. దక్షిణ తీరం మొత్తం ఒమన్ దేశం గుప్పిట్లో ఉంది. ఇరాన్ దగ్గర యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్, స్పీడ్ బోట్లు, డ్రోన్లు, సముద్ర మైన్స్ ఉన్నాయి. అవేవి అమెరికా నావిగేషన్ పరిధిలో లేవని గమనించాలి. వాటిని ఉపయోగించి ఇరాన్ గంటల వ్యవధిలోనే హార్ముజ్ జలసంధిని పూర్తిగా స్తంభింపజేయగలదు. ఒక్క ట్యాంకర్ మైన్తో లేదా మిసైల్ దాడితో ట్రాఫిక్ ఆగిపోతుంది. ప్రపంచ చమురు రవాణాను ఇరాన్ ఇలా గుప్పిట్లో పెట్టుకుని అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతోంది. అంతేకాదు, ఇప్పటి వరకు అంతర్జాతీయ రహదారిగా ఉన్న హార్ముజ్ జలమార్గం మీద ఇప్పుడు ఒమన్తో కలిసి టోల్ వసూలు చేయడం ప్రారంభించింది ఇరాన్. హార్ముజ్ జలసంధి నుండి రవాణా అనేది ఇప్పటి వరకు ఉచితంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ ఈ జలసంధిని తన సార్వభౌమ హక్కుగా చెప్పుకుంటోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇప్పటికే అనధికారికంగా టోల్ వసూలు చేస్తున్నారు. ఇరాన్ పార్లమెంటు దీన్ని చట్టంగా చేసే బిల్లు కూడా ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం ఒక్కో షిప్కు సగటు టోల్ $2 మిలియన్ అంటే దాదాపు 16.5 కోట్లు. చమురు ట్యాంకర్లకు ఒక్కో బ్యారెల్ చమురు మీద $1గా నిర్ణయించింది.
ఒక పూర్తి లోడ్ ట్యాంకర్ రవాణా జరగాలంటే దాదాపు 20 లక్షల బ్యారెల్స్కు $2 మిలియన్ చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇందులోనూ ఫ్రెండ్లీ కంట్రీస్, నాన్ ఫ్రెండ్లీ కంట్రీస్ అనే వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్లీ దేశాలకు తక్కువ రేటు, ఇతరులకు ఎక్కువ రేటు నిర్ణయించారు. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు వాటికి నేరుగా మద్దతు ఇచ్చే దేశాలు ఎంత మొత్తం చెల్లించినా ఆ షిప్పులకు అనుమతి లేదని తెగేసి చెబుతోంది ఇరాన్. చైనా, భారత్, పాకిస్తాన్, రష్యా వంటి షిప్పులు తక్కువ టోల్ చెల్లించి చమురును తీసుకెళ్లవచ్చు. వాటికి ఇరాన్ నేవీ ఎస్కార్ట్ కూడా ఇస్తుంది. మరి ఆ డబ్బుతో ఇరాన్ ఏం చేస్తుంది? ఈ యుద్ధంలో ఇరాన్లో చమురు ఫీల్డ్లు, రోడ్లు, పోర్టులను రీకన్స్ట్రక్షన్ చేస్తుంది. గతించిన వైభవాన్ని పొందేందుకు వెచ్చిస్తుంది. మిలిటరీకి అదనపు ఆదాయంగా మారుతుంది. సైనికంగా బలోపేతం కావడం, అభివృద్ధి కార్యక్రమాలు షురూ చేయడం లక్ష్యంగా ఇరాన్ పెట్టుకుంది. పాత ట్రాఫిక్ ప్రకారం రోజుకు 140 షిప్పులతో సంవత్సరానికి $20 నుండి $100 బిలియన్ ఆదాయం వసూలయ్యేది. దీంతో 8.25 లక్షల కోట్ల వరకు వసూలు అవుతోంది. ఇప్పుడు రోజుకు 10 నుండి 21 షిప్పులకు మాత్రమే అనుమతి ఇస్తోంది ఇరాన్. దీని ప్రభావంతో చమురు ధరలు మరింత పెరుగుతాయి. భారత్, చైనా, ఆసియా దేశాలపై ఇంధన ధరలు పెరిగి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఖర్చు పెరుగుతుంది. రోజువారీ వస్తువుల ధరలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు షిప్పింగ్ భీమా రేట్లు పెరగడం, సప్లై చైన్ ఆలస్యం కావడం, ఇతర చోక్ పాయింట్లలో టోల్ విధించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రమాదంలో పడుతుంది. అయితే ఇక్కడే ఇరాన్ ఆర్థికంగా బలపడి అమెరికాతో మాత్రమే కాక ప్రపంచంలోని మిగతా దేశాలతో బేరసారాలు చేసే శక్తిని పెంచుకోగలిగింది. అంటే ఆటను ఎవరు మొదలుపెట్టినా రిజల్ట్ మాత్రం తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఇరాన్ సక్సెస్ అవుతోందనే చెప్పాలి. ఇక సీజ్ ఫైర్ విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య టామ్ అండ్ జెర్రీ మాదిరి ఆట నడిచిందనే చెప్పాలి. సీజ్ ఫైర్ను 2 దేశాలు కూడా వ్యూహాత్మక విరామంగా మార్చుకున్నాయి. నిజానికి పేరుకే సీజ్ ఫైర్గా పేర్కొన్నారు. ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయిల్ క్షిపణులు లెబనాన్ మీద పడుతూనే ఉన్నాయి. అటు యుఏఈ, బహ్రెయిన్ మీద ఇరాన్ విరుచుకుపడడం కూడా గమనించాలి. సీజ్ ఫైర్ను ఎవరూ కూడా సీరియస్గా తీసుకోలేదు. హార్ముజ్ స్ట్రెయిట్ను బంధించిన ఇరాన్ అమెరికాతో పాటు ప్రపంచ దేశాల మీద ఒత్తిడి పెట్టింది. పెరుగుతున్న యుద్ధం ఖర్చు, ఆయిల్ ధరలతో అమెరికాకు వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఇరాన్ మీద తాను దయతలుస్తున్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రకటించాడు ట్రంప్. ఇరాన్కు 2 వారాల ఊపిరి తీసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఈలోపు రష్యా, చైనాల నుండి సహకారం తీసుకుంటుంది. పరిస్థితులను మదింపు వేసుకుని టార్గెట్స్ను రీసెట్ చేసుకుని మళ్లీ కొత్త ఉత్సాహంతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. హార్ముజ్ దగ్గర అందుకుంటున్న టోల్ ట్యాక్స్ ఉండనే ఉంది. ఆ డబ్బు ఇప్పుడు ఇరాన్కు మంచి ఆక్సిజన్. మొత్తానికి ఈ యుద్ధంలో గల్ఫ్, అరబ్ దేశాలైన సౌదీ, యుఏఈలకు భారీ డ్యామేజ్ జరిగింది. దుబాయ్, బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ట్యాక్స్ ఫ్రీ దేశాలుగా, స్వర్గధామాలుగా భావించే దుబాయ్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. అటు అమెరికాలోనూ 90% తక్కువకే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆఫర్లు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా పెద్ద దేశం కాబట్టి పెద్ద నావకు చిల్లుపడినా ఆ ప్రభావం తెలియడానికి టైం పడుతుంది. కానీ దుబాయ్, బహ్రెయిన్ వంటి దేశాలు చిన్న దేశాలు కాబట్టి యుద్ధం జరుగుతున్న క్రమంలోనే అక్కడి వ్యవస్థలోని డొల్లతనం బయటపడింది. అందుకే భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వాళ్లను వెనక్కు తీసుకురావడానికి ఏర్పాట్లను ముమ్మరం చేయడం మనం ఇక్కడ గమనించాలి. ఆఖరుగా ఈ యుద్ధం ద్వారా భారత్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది కీ పాయింట్. భారత్ ఇప్పుడు డిప్లొమసీ ప్లస్ డైవర్సిఫికేషన్ అనే డబుల్ స్ట్రాటజీతో ఈ సంక్షోభాన్ని లాభంగా మార్చుకుంటోంది. నిజానికి గల్ఫ్ యుద్ధం అనేది భారత్కు షాక్ లాంటిదే. కానీ దీన్ని సదవకాశంగా తీసుకోవడంలో మోడీ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇరాన్తో డైరెక్ట్ డీల్ కుదుర్చుకుని సేఫ్ ప్యాసేజ్ సాధించారు. చైనా, రష్యాతో పాటు భారత్ కూడా ఇరాన్తో ఫ్రెండ్లీ లిస్టులో ఉంది. టోల్ పూర్తిగా తప్పించుకోలేదు. కానీ ఇతర దేశాల కంటే తక్కువ మొత్తం చెల్లించే భారీ ఆఫర్ మాత్రం భారత్ కొట్టేసిందని గ్రహించాలి ఇక్కడ. మరోవైపు అమెరికా వీక్ అవుతున్న కారణంగా ఇరాన్తో చాబహార్ ఒప్పందం ఇంకా బలపడుతోంది. ఇది హర్ముజ్ బైపాస్గా సెంట్రల్ ఏషియా, రష్యా, యూరప్కు మార్గం తెరుస్తుంది. అటు
ఇజ్రాయెల్ వద్ద హైఫా పోర్టు పనులు కూడా భారత్ ఎంతో ముందు చూపుతో ప్రారంభించింది. ఇవన్నీ భారత్కు రానున్న రోజులలో ఇండిపెండెంట్గా వ్యవహరించే శక్తి సామర్థ్యాలను ఇచ్చే ప్రోగ్రామ్సే అవుతాయి. అటు రష్యా నుండి డిస్కౌంటెడ్ క్రూడ్ ఇంపోర్ట్స్ను భారీగా పెంచుకోవడంతో భారత్ బ్యాలెన్సింగ్ సాధించినట్లయింది. భారత్ ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ఇరాన్తో స్నేహాన్ని కాపాడుకుంటూ, రష్యా ఆయిల్తో ఖర్చు తగ్గించుకుంటూ, చాబహార్ను బలపరుస్తూ తన ఎనర్జీ సెక్యూరిటీని మరింత పరిపుష్టం చేసుకుంటోంది. ఇది భారత్కు తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించిన దీర్ఘకాలికంగా హార్మూజ్ డిపెండెన్సీ నుండి బయటపడే ఒక మజిలీగా మారుతోంది అంటున్నారు నిపుణులు. ఏతావాత ఇరాన్ చిన్న దేశంగా లైట్ తీసుకున్న అమెరికా తలకు బుప్పి కడుతూ ఉండగా, ఫ్రీ పాస్ ఉండే మార్గాన్ని అత్యంత ఖరీదైన మార్గంగా మలుచుకొని ఇరాన్ తన చలాకీతనాన్ని చాటుకుంది. యథాప్రకారం భారత్ మాత్రం ఏ పక్షంలోనూ చేరిపోకుండా, తన ప్రాధాన్యతలను తగ్గించుకోకుండా, రేపటి వ్యాపార వాణిజ్యాలకు ఇబ్బంది కలుగని రీతిలో అన్ని దేశాల అవసరాలకు గ్యారంటీ ఇస్తూ తలెత్తుకుని సగర్వంగా నిలబడింది. యుద్ధం మొదలుపెట్టి ఒకరు దెబ్బలు తింటూ ఉంటే, ఆ యుద్ధం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మరొకరు కసరత్తు చేస్తూ ఉంటే, ఈ పరిణామాల మధ్య హార్ముజ్ గుండా దేశ జెండాను రెపరెపలాడిస్తూ సాగిపోతున్న భారతీయుడు కాకుండా విజేతలు ఇంకెవరు?